నా పేరు షేక్ సమీర్ అన్న. ప్రజెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, మరి కొంత మంత్రులు అయితే దావోస్ పర్యటనలో ఉన్నారు. ఎలా ఉండబోతుంది దావోస్ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే కూటమి పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు కాబట్టి భారీ పెట్టుబడులతో తిరిగి వస్తారని చెప్పి. మీరేమనుకున్నారు కామన్ మ్యాన్గా? అన్న, నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే దావోస్ పర్యటనలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక తడబిడి పడిపోయి ఆ రోజు పెద్ద క్వశ్చనే అన్నట్టు చెప్పినారు. ఈ ప్రభుత్వంలో మన నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, ఈరోజు దావోస్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చెప్పే సమాధానాలు పెద్ద పెద్ద సమాధానాలతో వాళ్ళకే వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి మనం పెట్టుబడులు పెడదాం అని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు టీజీ భరత్ గారు, నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు దావోస్ పర్యటనలో ఎన్నో బిజీ షెడ్యూల్తో పొద్దున్నుంచి రాత్రి దాకా ఎన్నో పర్యటనలు చేసి ఐటీ వింగ్ కానీ, ఒక గూగుల్ వింగ్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఒక సోషల్ మీడియాలో ఎలా పబ్లిసిటీ చేయాలి అవన్నీ దాని మీద చేసి ఈరోజు చాలా ఐటీ కంపెనీస్ని మన ఏపీ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మన గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయన్న. ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ మనం పెంచుకోవాలి, మనం ఒక ముందడుగు మన రాష్ట్రం కూడా ఒక సన్ రైజ్ స్టేట్ లాగా ఎదగాలంటే మనకు పెట్టుబడులు రావాలన్న. అంటే గతంలో అంటే ఇంతకుముందు 95లో కూడా చంద్రబాబు వెళ్ళి మొదటిసారి బిల్ గేట్స్ని కలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మరలా నిన్న రీసెంట్గా బిల్ గేట్స్ని కలవడం జరిగింది. ఎట్లా చూస్తారు ఏం సార్? అంటే అప్పుడు బిల్ గేట్స్ని కలిసిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్ళీ కలిశారు కదా, సో ఇన్ ఫ్యూచర్ ఆంధ్ర ఎలా ఉండబోతున్నారు అన్న? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 1995లో బిల్ గేట్స్ గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారు కలిశారు. అప్పుడు ఒక విజన్ని ఆయన తయారు చేసి విజన్ 2020 అని చెప్పి విజన్ తయారు చేశారు. అప్పుడు వాళ్ళు విజన్ 2020 అంటే ఏంది అని చెప్పి అనుకుంటే ఆ రోజు ఆయన స్ఫూర్తి విజను ఈరోజు హైదరాబాద్లో మీరు చూసుకున్నట్టయితే ఒక అమెరికా సిటీ లాగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 2047 అని చెప్పేసి ఒక విజన్ అయితే ఒకటి క్రియేట్ చేశారు. నిన్న బిల్ గేట్స్ గారితో వారు కలిసి ఒక విజన్ని వాళ్ళు డెవలప్ ఎలా చేయాలి, ఒక ఐటీ వింగ్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక రాజధాని ఇవన్నీ ఒక అమెరికా స్టేట్లో ఉండే విధంగా ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పి చూస్తున్నారన్న. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్ ఆంధ్ర అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకి ఒక సన్ రైజ్ స్టేట్ లాగా ఒక మన సచివాలయం, ఇటు చూసుకున్నట్టయితే మనకి హైకోర్టు, అన్ని విధాలుగా విస్తరణ జరిగి ఒక ఓవరాల్గా ఒక సన్ రైజ్ స్టేట్ లాగా ఎదగబోతుందన్న. అంటే గతంలో మనకు రాజధాని లేదని చెప్పి చాలామంది ట్రోల్ చేసేవారు. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంది కదా, సో ఏంటి అన్న? మనకి గతంలో మీరు చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్స్లో కూడా విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉండేదన్న. ఒక క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర 3 క్వశ్చన్స్ ఉండేవి: కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అని ఉండేది. అప్పుడు పిల్లలకి కూడా ఏం పెట్టాలని చెప్పి కూడా ఆ సమాధానం కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఒక క్యాపిటల్ సిటీ ఏమని అని ఉంటే అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి స్పష్టంగా తెలిసిపోయిందన్న. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆర్డినెన్స్ పాస్ చేసి డిక్లేర్ చేయబడిందన్న. అంటే గతంలో ఎక్కడో కూడా అంటే చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అంటే ఇంకా అదర్ వాళ్ళు కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తుంది అంటారు ఈ ప్రభుత్వం అన్న. గతంలో మీరు చూసుకున్నట్టయితే మనకి ఐటీ వింగ్ అనేది ఇక్కడ లేదన్న. ఇక్కడ ఫిష్ ఆంధ్ర అనే సంస్థలు ఇక్కడ ఉన్నాయన్న. గతంలో మీరు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సెల్కాన్, కియా అలాంటి పెట్టుబడులు ఇక్కడికి వచ్చి పెట్టారన్న. ఇప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే ఫిష్ ఆంధ్ర, చేపల మార్కెట్లు అలాంటివి వచ్చినాయి అన్న. ఇప్పుడు ముందుకు రాబోయే ముందు తరానికి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలో మన పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే విధంగా ఇక్కడ ఐటీ వింగ్, ఆఫీసు, టెక్ పార్క్స్, ఇక్కడ వైజాగ్ని ఒక టెక్ వింగ్, ఐటీ వింగ్ లాగా తీర్చిదిద్దుతున్నారన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీర్చిదిద్దుతున్నారన్న. అంటే గత ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలిస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అన్న? గత ముఖ్యమంత్రికి ఇప్పుడు పొద్దున్న లెగిస్తే కార్యకర్తల్ని కలెక్టర్ కాన్ఫరెన్సులు కూడా ఉండేవి కాదన్న. కలెక్టర్ కాన్ఫరెన్సు 5 ఏళ్లలో ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగిందన్న. పోలవరం విజిటింగే లేదన్న. ఈ ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే బాబు గారు ఆయన రోజుకి 24 గంటల్లో
పొద్దున్న లెగిస్తే 16 గంటలు ఆయన వర్కింగ్ సమయం చేస్తారన్న. పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంత్రం దాకా నేను ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలకి ఎలా వాళ్ళకు ఒక ముందడుగు వేయాలి నేను అని చెప్పేసి అలా ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళే పర్యటనలో కూడా ఆయన సైడ్లో నెట్స్ కట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్కి వెళ్ళే విధంగా పూల వర్షంతో ఆయనని స్వాగతించి మరీ సెక్రటేరియట్ పిలుస్తున్నారు. మరియు రానున్న ముందు రోజుల్లో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ముందడుగులో ఉంటారని నేను ఆశిస్తున్నాను. లోకేష్ వర్కింగ్ ఎలా ఉంది? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. లోకేష్ గారు వర్కింగ్ అయితే ఆయనకి ఇప్పుడు చాలా విధాలుగా ఇప్పుడు మొత్తం ప్రభుత్వంలో చేసిన అప్పులు అవన్నీ చాలా విధాలుగా కూరుకుపోయినాయి. అవన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే మనకు కొంచెం టైం పట్టిద్ది. నారా లోకేష్ గారు ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలైనా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ గారికి. ఈరోజు ఆయన అమెరికా సమ్మిట్లో ఆయన ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న. నాకు నా విద్యాశాఖ శాఖలో నాకు చాలా మార్పులు ఉన్నాయి, చాలా చేయాలి. మీరు ఈ డిప్యూటీ సీఎం అనే టాపిక్ని మీరు తీసుకురావద్దు నా ముందుకి, మీరు దయచేసి ఆపండి. ఈ డిప్యూటీ సీఎం అనే టాపిక్ని ఆపేసి ముందు నా విద్యాశాఖలో నేను కూరుకుపోయిన అన్ని విధానాల నుంచి బయటికి తీసుకొచ్చి పిల్లల్ని మరింత ముందు ఒక డిజిటల్ వెబ్ లాగా, డిజిటల్ క్లాస్ లాగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారన్న నారా లోకేష్ గారు.